ఇట్లా బయటకు వచ్చి హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి మిల్లర్ మా తమ్ముడు ఉన్నాక కొన్నాడు, చనిపోయాడు కదా మిల్లర్. ఇది మామిడి చెట్టు, ఇదంతా అమ్మోళ్ళ ఇల్లు, ప్రారీగోడ. ఇదిగోండి అంబేద్కర్, అది అంబేద్కర్ బొమ్మ మా తమ్ముడే, అంబేద్కర్ మా తమ్ముడే వేసాడు అంబేద్కర్ బొమ్మ. అది కూడా వంపు చూపిస్తానండి. చూడండి గేట్లు, ఇవి మెయిన్ గేట్లు. ఇవి రేత్రి వెళ్ళట్లా, ఆదివారం మేము వెళ్ళేటప్పుడు బట్టలు ఉతుకుతున్నావుగా, మేము వెళ్ళేటప్పుడు వచ్చిందా మీ అమ్మాయి? చూపిస్తారండి. ఇంకండి ఇది మెయిన్ గేట్లు, ఆటో అది పెద్ద గేట్లు అక్కడండి. అది ఇది వ్యాను, ఇది ఇల్లు, కిచెన్ చూపిస్తాను. ఇవ్వండి కిచెన్, ఇదంతా కిచెన్. ఏం కూర చేస్తున్నా కవరా? ఓకే ఇదిగండి ఫ్రిడ్జ్, 9 ఫ్రిడ్జ్, ఇది 9 ఫ్రిడ్జ్ సామానం. ఇది కిచెన్ అన్నమాట. ఇది ఇంకండి మా నాన్న, అమ్మాయి అక్క చనిపోయింది. ఇదిగో మా మేనగాళ్ళు లేకమ్మా. ఇంకోండి మేనగాళ్ళు, ఇది ఇల్లు. ఇంకోండి టీవీ. ఇక మా మేనగోళ్ళకి అవన్నీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు అవన్నీ వచ్చిన గిఫ్ట్లు మా మేనగోళ్ళకి. అవన్నీ కూడా ఇవన్నీ మా మేనగోళ్ళకి వచ్చినాయి గిఫ్ట్లు అన్నీ కూడా. ఇంకోండి ఇది ఇంకోండి డైనింగ్ రూమ్ అనమాట. ఇది భోజనం చేసే రూమ్, డైనింగ్ది. అది కానీ ఫస్ట్ బాబు చనిపోయాడు అని చెప్పే కదా, 9 బాబు. తర్వాత మా తమ్ముడు చనిపోయాడు, అది బాధాకరం. అది ఇది డైనింగ్ రూమ్ అనమాట, భోజనం చేసేది. బెడ్రూమ్. ఇది ఇచ్చింది ఎవరు? అది మా చెల్లి పెట్టింది గంగాళ. ఈ గుండుకి నేను పెట్టాను, మా చెల్లి మా అక్కోడమ్మని కదా తమ్ముడికి ఇచ్చింది. ఈ గుండుకి నేను పెట్టిన ఆ గంగాళ మా చెల్లి పెట్టింది. ఇదిగోండి ఇది మా చెల్లిది బీరువా. కూలరు, ఇది మా తమ్ముడు వాళ్ళది కూలరు. మా మేనగోళ్ళు ఎండలో ఉండలేదని మా తమ్ముడి కూలర్ కొనుక్కొచ్చాడు, మా మేనగోళ్ళ కోసం, మా అమ్మ కోసం అని. మా అమ్మ కోసం, మా మేనగోళ్ళ కోసం అని కూలర్ తీసుకొచ్చాడు మా తమ్ముడు ఉండగా. చూసారా? ఆ రూమ్ చూపిస్తారండి. ఇది వెళ్తాకి కూలర్ అక్కడ ఉందట వెళ్దాం. ఇది ఒక బెడ్రూమ్ అండి. మా తమ్ముడు, మా పెద్ద తమ్ముడు బెడ్రూమ్. కానీ లేరు కాబట్టి మా తమ్ముడు పాపను ఆవిడ కొడుకుంటారు. ఇదిగోండి ఇది బెడ్, బీరువా మా తమ్ముడు వాళ్ళదే. అది ఇందాక మా చెల్లి వాళ్ళదే చూపించా కదా. ఇదిగోండి ఇల్లు, ఇదేనండి మా అమ్మ వాళ్ళదే హౌజు. అది చిన్న ఇల్లు అయినా సంతోషంగా అందరం ఫ్యామిలీ బాగా ఉంటామండి. ఏదైనా కష్టమైన నష్టమైన అందరం ఫ్యామిలీ సాటిన ఉంటాము. మంచిగా చెడ్డైనా అందరం ఆనందంగానే ఉంటామండి. ఇప్పుడు తమ్ముడు లేని బాధ కాబట్టి ఉండలేను అన్నారు. నేను దీక్ష తీసుకున్నాము మా అబ్బాయి నేను కూడా. అయినా కూడా వచ్చామండి మేము. ఇప్పుడు వచ్చి 13 రోజులు ఉండలేకపోతున్నారు, కవర్ చేశారు. ఇక మేము కూడా చాలా బాధలో ఉన్నారని మేము కూడా ఇక్కడే ఉంటున్నామండి. ఇదేనండి అమ్మోళ్ళది. చిన్న ఇల్లు అయినా సంతోషంగా ఆనందంగా ఉంది. అదే తమ్ముడు లేదు ఒక బాధ ఒకటి. లాంగ్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మల్లి చెట్టు, కర్బూజా చెట్టు, వ్యాను. ఆ బండ్లు కూడా మా తమ్ముడు కాంట్రాక్టులు తీసుకున్నాడు కదా చాలా పని. ఆ 2 బండ్లు, వ్యాను, ఇంకో బండి మా చెల్లెళ్ళు పిల్లలు తీసుకున్నాడు. ఈ ఆటో మా తమ్ముడిదే కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ కోళ్ళు కూడా మా తమ్ముడు పిల్లకి గుడ్లు కావాలని స్కూల్కి వెళ్ళొద్దు కదా, నాటు గుడ్లు దొరకట్లేదని అదిగోండి ఆ కోళ్ళు మా తమ్ముడే తీసుకొచ్చాడు. 2 కోళ్ళు మా తమ్ముడు తీసుకొచ్చాడు. అవి పిల్లలు పెట్టింది, ఇంకోటి కూడా పిల్లలు పెట్టింది. అవి కూడా పిల్లలు పెట్టింది. కూర పెట్టి చూసారా, కనుకుంటాడు మొక్కలు చూసారా,
అమ్మేసేస్తున్నారు ఎప్పుడు చిక్కుడుకాయలు బండికాయలు కాసినాయి. చిక్కుడుకాయలు వండుకోగా కడవాయన్నీ కూడా అమ్మేసేసి వాళ్ళు వండుకున్న మట్టి వండుకు వాళ్ళకి ఇక చాలా మందికి ఇచ్చారు. ఇగోండి ములక్కాయలు ఎప్పటికప్పుడు అమ్మేస్తున్నారు. కొంచెం లావయ్యాక కాయలు మొత్తం అమ్మేస్తున్నారు. ఇంకోండి పెద్ద గేట్లు ఇటు పెట్టాడు తమ్ముడు. ములక్కాయలు ఒక మాదిరి అయ్యాక అమ్మేస్తున్నారు. కొంచెం వండుకునేటప్పుడు వండుకుంటారు, వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఇస్తున్నారు. ఇదిగోండి మా అమ్మ నీళ్ళుగా పెట్టిన పొయ్యి అండి అది. అది అమ్మ కోళ్ళుగా అమ్మేస్తుంది. ఇదిగోండి 4 కోళ్ళు ఉండయి. 1 పిల్లలు పెట్టింది, ఒక 5 పిల్లలు, ఒకటేమో 3 పిల్లలు పెట్టింది. ఇంకా సెంటరింగ్ కర్రలు కూడా అవన్నీ సెంటరింగ్ కాంట్రాక్ట్ కంపెనీ సెంటరింగ్ కర్రలు. ఇదిగోండి 80 కూడా ఉన్నాయి అక్కడ. ఇదిగోండి 80 కూడా సెంటరింగ్ కొన్నాడు తమ్ముడు. అదిగోండి అయ్యన్న పరదా కప్పింది ఇనప సెంటరింగ్ అండి. ఇవేమో మామూలు, ఇప్పుడు మామూలు వాడట్లేదని అవి కూడా కొన్నాడు. అయిపోండి చాలా కాంట్రాక్ట్లు ఒప్పుకున్నాడు 9 వరకు. దగ్గరికి వెళ్ళి పరదా ఇనప సెంటరింగ్. ఇదంతా ఇనప సెంటరింగే. ఆ తమ్ముడు కాంట్రాక్ట్ ఇది ఎన్ని సెంటరింగ్ కొన్నాడు. ఇదిగోండి వ్యాను కొన్నాడు. అది కూడా బండ్లు కూడా 2 కొన్నాడు. ఇప్పుడు కాంట్రాక్ట్ చాలా పని ఆటో వ్యాను బండ్లు ఇవన్నీ కూడా కొన్నాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.